సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు ఏంటంటే ఆర్ఆర్బీ రైల్వే ఎగ్జామ్స్ గురించి అయితే అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అఫీషియల్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేది అవుతున్నాయి కదా, సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అనేది ఆధార్ అప్డేట్ గురించి అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగింది. చూడండి, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అలాగే మన వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అది చూడండి, 28 నవంబర్ 2024 అయితే ఈ రోజు అయితే నోటీస్ అనేది రావడం జరిగింది. చూడండి, నోటీస్ ఫర్ క్యాండిడేట్స్ ఆర్ఆర్బీ సిబిట్స్ అయితే ఇది అనేది మీకు అనేది దీని మీద క్లిక్ చేసి ఆర్ఆర్బీ లాంచ్లోకి వచ్చి దీని మీద క్లిక్ చేసుకుని మీకు అనేది ఫుల్ నోటీస్ అనేది వస్తున్నాడు. ఓకే, ఈ నోటీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం మనం, ఓకేనా. అది చూడండి, మీ నోటీస్ ఓపెన్ చేస్తాను. అది చూడండి, నోటీస్ ఓపెన్ చేసుకున్నట్లయితే చూడండి, పైన చూస్తుంటారు కదా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రాంచీ ఇంతే, ఓకేనా. రాంచీ నుంచి అయితే మనం ఆల్రెడీ మీరు చెప్పొచ్చు, అదే నిన్న ఒక నోటీస్ వచ్చింది కానీ చెప్పారు కదా అని చెప్పేసి అయితే, ఓకే. ఇదైతే వేరే నోటీస్, దానికి సంబంధించిన వేరే నోటీస్ అనమాట. అది చూడండి, ఇక్కడ చూస్తుంటారు కదా, అది చూడండి, ఆల్ క్యాండిడేట్స్ హూ ఆధార్ బయోమెట్రిక్స్, అది నిన్న చూసారు కదా. అంటే చూడండి, ఆల్ క్యాండిడేట్స్ హూ ఆధార్ బయోమెట్రిక్స్ ఓల్డ్ ఆర్ అడ్వైజ్డ్ టు get their Aadhaar biometric updated so that, okay na, there is biometric verification CBT exam candidates are also attended unlocked అనమాట. అది చూడండి, ఇక్కడ ఏమంటుందంటే ఇప్పుడు మీరు అనేది ఆధార్ కార్డు అనేది సిబిటి ఎగ్జామ్కి వెళ్తారు కదా, సిబిటి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అనేది మీరు పట్టుకెళ్తారు అనమాట, ఓకేనా. ఇది అనేది అక్కడ ఏంటంటే చాలామందికి ఏంటంటే తంబు ప్రాసెస్ అనేది డేట్ అయిపోతుంది అనమాట. అదని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆర్ఆర్బీ ఏఎల్పి ఎగ్జామ్ అని కాదు, ఒక టెక్నీషియన్ ఎగ్జామ్, గ్రూప్ డి అన్ని ఎగ్జామ్స్ కూడా ఇక్కడ నుంచి ఇది అనేది అన్నింటిలో కూడా నోటీస్ అని రిలీజ్ చేయడం. చూడండి, ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ బయోమెట్రిక్ ఓల్డ్ ఆధార్ అడ్వైజర్ యువర్ ఆధార్ బయోమెట్రిక్ అప్డేటెడ్. అయితే చూడండి, చాలామంది ఓల్డ్ ఆధార్ కార్డు అనేది ఉంటుంది కదా, ఈ ఓల్డ్ ఆధార్ కార్డు అనేది మీరు అనేది అప్డేట్ చేసుకోరండి, ఓకేనా. మీ దగ్గరలో ఉన్న మీసాకి వెళ్ళి అని చెప్పేసి నెట్ సెంటర్కి వెళ్ళని చెప్పేసి అయితే అప్డేట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. అయితే చూడండి, ఇన్ కేసు ఆధార్ ఏమైనా లాక్డ్లో ఉన్నా, ఓకేనా, అన్లాక్ అనేది చేసుకోవాలన్నమాట, ఓకే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆధార్ నేమ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఈ ఫస్ట్ పాయింట్ దానికి సంబంధించింది అయితే, ఓకే. ఇదైతే ఆధార్ అప్డేట్ అనేది కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి అయితే ఉందన్నమాట, ఓకే. లేకపోతే మీకు అనేది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందని, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన దగ్గర కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట, ఓకేనా. అర్థమైంది కదా. అయితే అర్థమైంది కదా, ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఓకేనా. మీ ఆధార్ కార్డు కానీ ఇన్ కేసు ఓల్డ్ అంటే ఒక 15 years బిఫోర్ ఉన్నట్లు అయితే అప్డేట్ చేసుకోండి, ఓకేనా. ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుని ఇక్కడ తంబ్ ఆప్షన్ అనేది తంబ్ దగ్గరికి వెళ్ళేసరికి ప్రాబ్లం రాదనమాట, ఓకేనా. మినిమం మీ అప్డేట్ అనేది ఒక 24 hours అనేది అప్డేట్ చేసుకుని నెట్స్ అని మీసరికి వెళ్ళాలనుకో 24 hours అనేది అప్డేట్ అనేది అయిపోద్ది, ఓకేనా. అర్థమవుతుంది కదా. అది చూడండి, నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే కింద పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ సీన్ క్యాండిడేట్స్ క్యారింగ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ ఆఫ్ ది వెరీ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. అది చూడండి, మీరు ఇన్ కేసు ఇప్పుడు ఒక ఆధార్ కార్డు పట్టుకెళ్ళి పాన్ కార్డు తీసుకెళ్తాను, ఓటర్ ఐడి తీసుకెళ్తాను అనుకోండి, మీరు రియల్గా ఒకలాగా ఉన్నారు. ఈ ఇందులో ఉన్న ఫొటోస్ అనేవి ఇప్పుడు పాత 10 years బ్యాక్ ఇలా పాత ఉన్నాయి కదా, అలా కూడా ఉండకూడదని చెప్పేసి ఇందులో అనేది చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా. ఇన్ కేసు మీ ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డు ఇప్పుడు చిన్నప్పుడు ఫోటో, ఇప్పుడు మీరు గడ్డలు మెసలు ఎన్ని ఉన్నది, ఇది మీరు అంటే రెండు ఒకలా కనిపించరు వాళ్ళకి, ఓకేనా. ఇలాగైనా కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇందులో అయితే మనకి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అంటే ఇన్ కేసు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్విఫ్ట్లో ఉన్నారు కదా, మీరు ఏంటంటే చేస్తారంటే నెక్స్ట్ ఏఎల్పి టెక్నీషియన్ గ్రూప్ ఏ ఎగ్జామ్కి అయినా ముందు నుంచి మీరు ఇప్పుడున్న ఫోటో అనేది మీరు అనేది ఇక్కడ అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డులో, ఓకేనా. అంటే ఇప్పుడున్న ఫోటో అనేది మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇది ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట, ఓకేనా. అది చూడండి, ఐడి ప్రూఫ్ రీసెంట్ వన్ క్లియర్ మ్యాచింగ్ విత్ క్యాండిడేట్ ఫేస్. అంటే ఇప్పుడు ఐడెంటిటీ ప్రూఫ్ మీరు ఆధార్ కార్డు పట్టుకుని అనుకోండి, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఓకేనా. ఈ క్యాండిడేట్ ఫేస్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట, అంటే ఎందులో ఉన్నట్టు సేమ్ ఉండాలన్నమాట, మినిమం మ్యాచ్ అవ్వాలి, ఓకేనా. అంటే సేమ్ మినిమం మ్యాచింగ్ అనేది అవ్వాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఓల్డ్ది మీరు ఏదో చిన్నప్పుడు ఫోటో ఉంటుంది ఇందులోని, ఓకేనా. నెక్స్ట్ మీరు పెద్ద కొంచెం ఏజ్లో ఉంటారు, కొంచెం ఏజ్లో ఉన్నారు, ఇప్పుడు 20 ఉన్నట్టు ఉండొచ్చు, కొంచెం పెద్ద ఇక్కడ ఉండడం, కొంచెం ఫేస్ అనేది చేంజింగ్ ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే గడ్డాలు మెసాలు ఫేస్ అనేది చేంజ్ అవుద్ది, చిన్నప్పుడు ఇందులో ఉంటుంది, ఓకేనా. అందువల్ల మీరు ఇది కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్పింది అనమాట, ఓకేనా. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆధార్ కార్డు ఇన్ కేసు మీది అప్డేట్లో లేకపోతే అప్డేట్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి. సెకండ్ అప్డేట్ ఏంటంటే మీ ఫొటోస్ ఈ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్తారు కదా, పాన్ కార్డ్ అని ఏదో ఉన్నాయి, ఇందులో ఫోటో మీ ఫేస్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలని చెప్పేసి అయితే ఇదనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే సిబిటి ఎగ్జామ్ దగ్గర తంబ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట, చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేసు మీ ఎగ్జామ్కి లేట్ అయ్యే అవకాశం, ఇన్ కేసు 2 minutes లేట్ గేట్ క్లోజ్ చేస్తుంటారు అనమాట, ఓకేనా. గేట్ క్లోజ్ చేయగానే లాంగ్ మీకు ఎగ్జామ్కి అనేది ఎలా ఉంటుంది, మీ ఎగ్జామ్ క్యాన్సర్ అంటే రిజల్ట్ అయిపోద్ది అనమాట, ఓకేనా. అర్థమవుతుంది కదా. ఈ రిజల్ట్ అయిపోతే మరి ఇంక మీరు ఏం చేయాలన్నమాట, ఓకేనా. ఇది అయితే అప్డేట్ అనమాట, అయితే మీకు అర్థమైంది కదా.
కంపల్సరీ ఫోటో అలాగే మీ ఆధార్ అప్డేట్ అయితే రెండు అనేది కంపల్సరీ చేయించుకోండి, ఓకేనా? ఎవరైనా చేయించుకోకపోతే, ఓకేనా? మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది, మొత్తం యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా? అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రాంచీ నుంచి ఏదైతే రావడం అనేది జరిగింది, ఓకేనా? నిన్న కూడా ఒక నోటీస్ వచ్చి మనం చెప్పడం జరిగింది, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తాను, కామెంట్ చేసి రిప్లై ట్రై చేస్తాను, ఓకేనా? అలాగే ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.